ఏంటమ్మా విశేషం? ఈరోజు నా పుట్టినరోజు అంకుల్. ఈ రోజు నీ పుట్టినరోజే కాదమ్మా, లవర్స్ డే కూడా. ప్రతి పుట్టినరోజుకి ఒక అమ్మాయికి అబ్బాయికి ఇలానే ఫ్లవర్స్ ఇస్తాను. మళ్ళీ పుట్టినరోజు సరికి మీ ఇద్దరు పరిచయమే ప్రేమికులుగా ఒకటవుతారు. బాయ్ అంకుల్. బాయ్. హాయ్, ఏంటి విషయం? ఈరోజు నా పుట్టినరోజు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈరోజు నీ పుట్టినరోజే కాదు, ప్రేమికుల రోజు కూడా. ప్రతి పుట్టినరోజుకి ఒక అమ్మాయికి అబ్బాయికి ఇలానే ఫ్లవర్స్ ఇస్తాను. మళ్ళీ పుట్టినరోజు సరికి మీ ఇద్దరు పరిచయమే ప్రేమికులుగా ఒకటవుతారు. బాయ్ అక్క. బాయ్. ఏంటి అమ్మాయి ఇలా చెప్పింది? ఈ వయసులో అందరేమో ప్రేమలో పడతారు, వీడేంటి రాళ్ల మీద పడ్డాడు? ఎక్కడున్నావురా? రోడ్డుపై. ఎక్కడా? రోడ్డుపై. సారీ మమ్మీ, సారీ సారీ. ఏంట్రా ఈ గాయం? అది బైక్ మీద. నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను, బైక్ వద్దురా వద్దురా అంటే గొడవ చేసి మరి మీ నాన్న చేత కొనిపించావు. బా చిన్న గాయమేలేమ్మా. అదే ఎలాగైందిరా? అబ్బా అబ్బే, కొడుకు కొడుకే. నీ గొడుగుడు ఆపి వడ్డించమ్మా. ఇవన్నీ సహజమే గాని ఆకలి తెలుసుకొని టిఫిన్ పెట్టినందుకు థ్యాంక్స్. ఇంకా నయ్యం 9 నెలలు మోసి కన్నందుకు థ్యాంక్స్ చెప్పలేదు వీడు. వీడేంటి గుట్ల మీద వెళ్ళేవాడు ఇక్కడికొచ్చాడు? వీడేంటి ఇటే చూస్తున్నాడు?
వీడింకా నన్ను చూస్తున్నాడా? కాస్త చూపు తిప్పరా. అయ్యో, వీడి పని అయిపోయింది ఈరోజు. అబ్బా ఏంటో అలా కొడతావు? ఇది నీ ఇల్లు కాదయ్యా, దారి పదా. చూసింది చాలు కానీ వెళ్ళవా, ఎలా? ఏయ్, నేనిక్కడ, నీ చూపెక్కడే? నువ్వెప్పుడు వచ్చావే? ఇంకా నయ్యం, ఇప్పుడెందుకు వచ్చా అనలేదు. అంత బిజీ అక్కయ్య? నేను నీకోసమే వెయిట్ చేస్తున్నానే. అంటే వాడు ఎవరి కోసం చూస్తున్నట్లు? రే అదే కదా, ఆల్రెడీ నాకు అక్కడున్నాడు. నువ్వు రావే. ఏ బాగా అట్టున్నాడే, ఇటు పదవే తల్లి. అబ్బా మధ్యలో డిస్టర్బ్ చేసే ఇలాంటి వాళ్ళని బాంబు పెట్టి పెంచడం తప్పులేదు. ఉండు, నీ పని చెప్తా. వీళ్ళు వీళ్ళు ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇస్తున్నావా ఎలా తప్పించుకోవాలో? లేదు, దుమ్మురేగుతుంటే చెయ్యూపుతున్నాను అంతే. నువ్వు చెయ్యేలా ఊపావు, నీ గమనిస్తూనే ఉన్నా. పద ఇంటికి పద, చెప్తా. ఎవరికి చెప్పాల్సిన వాళ్ళకే చెప్తా. చెప్పుకోపో. చెప్తా, దీని పని నేను చెప్తా. ఏమైందమ్మా? చేయగలిందా? ఎవరు? దివ్య? ఏ అమాయకమా? పోన్లేమ్మా, పోన్లే పోన్లే. నమ్మరా? ఏమే, బాగా కాలిందా? నాకు ఇంతకంటే ఎక్కువ మండుతుంది. ఏమైంది? నన్ను కదా, నన్ను కదా, ప్లీజ్ నన్ను వదులు కదా. ఎక్కడికి రా? నువ్వు కదా, ఎక్కడికి రా? చెప్పు కదా, ఇదే నిన్ను కొట్టింది. బాధలు పెట్టింది అన్ని దేన్ని వదులు. ఏంటి నన్ను వదులు కదా, దీన్ని నేను చంపేస్తా, దీన్ని చంపేస్తా. నిన్ను బాధ పెట్టింది దేన్ని వదులు, నన్ను చిన్న చంపేస్తా. నన్ను వదులు కదా, వదులు కదా, నా మాట విను కదా. ఎవరు కొట్టారు నిన్ను? నువ్వు నవ్వుతున్నావా? ఎంతసేపు నేనెవరో కొట్టి ఏడుస్తున్నారు అనుకుని అనవసరంగా గింజుకున్నారు కదా. చాలా శ్రమ పడ్డావులే. కొంచెం ఓవరైందా? బయటికి పో.
ఓహో, ఇదా మీ ఇల్లు? వీడేంటి నాకంటే ముందు నుంచే వెయిట్ చేస్తున్నాడు, నాకంటే వినయం ప్రదర్శిస్తున్నాడు. వీడేంటి ఇంతలోనే ఇంటి అడ్రస్ కూడా తెలుసుకున్నాడా? కాళ్ళు లాగుతున్నాయి. అసలు ప్లీజ్ వీడి బాధ ఏంటి? ఒక్కసారి కళను పిలవా? దివ్య ప్లీజ్ ఒక్కసారి కళ. చీపడుతుందేంటి? నువ్వేంటి రోజు రా ఇలా రా. హో, దీనికోసమా? ఇంక నా కోపిక లేదు, మా అన్నయ్యతో చెప్పేస్తాను. ఏమని? నేను ఒక అబ్బాయిని ప్రేమించానని, నీతో చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని అంటాను. ఒప్పుకోకపోతే? ఒప్పిస్తే? మీ అన్నీ నీ నుండి నన్ను తప్పిస్తే? అంత దూరం వస్తే ఇద్దరం కలిసి అన్నయ్యని లోకాన్ని విడిచి వెళదాం. వీడేంటి ఇక్కడ? ఎవరు? నువ్వెలాగో దివ్య కోసం వాడలాగా. అయితే వీడితో పరిచయం మనకు అవసరమే అన్నమాట. ఓకే బాయ్. బాయ్. హలో, ఈ వైపేనా? మ్మ్. కొంచెం లిఫ్ట్ ఇస్తారా? అవును, మీరేంటి ఆ ఇంట్లో చూస్తున్నారు? నేను వాళ్ళ చిన్న చెల్లి కళను ప్రేమిస్తున్నాను. హా? అవును, వాళ్ళ అక్క పేరేంటి? దివ్య. ఎందుకు? ఆమె నేను ప్రేమిస్తున్నాను. అంటే మన ఇద్దరిది ఒకే దారి అన్నమాట. పదండి. ఏ స్టాప్ 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 స్టాప్. ఇక్కడ 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 ఆపాపాప. మీ ఇల్లు ఇక్కడేనా? ఈ ఏరియాలోనే. మీ ఇల్లు చూపించవా? చూచి తరించేది గొప్పదేం కాదులే. ఓకే బాస్, ఇవాటి నుంచి మనం ఫ్రెండ్స్. ఏ కాదు కాదు. కాదా? కాబోయే రిలేషన్స్. ఓ, అలా వచ్చావా? ఓకే బాయ్. అరే జానీ, వాడు పైసలు ఇచ్చినాడ్రా? లేదన్నా. సాయంత్రం వరకు ఇవ్వకుంటే ఏసేడు కొడుకుని. అలాగే అన్న. శంకరన్న మజాక శంకరన్న అన్న మజాక ఏమిరా? ఏంటన్నా ఏం పని మీద వచ్చావు? అన్న 70 రేపులు చేశాడు తెలుసా నీకు? 7 మానభంగాలు చేశాడు. నీ పని అయిపోయినట్టే ఉండు. నీ పని అయిపోయినట్టే పో. ఉండు. ఏమిరా? పార్టీ వచ్చిందన్న. పార్టీ వచ్చినాదిరా? ఏం పార్టీరా? స్థలం పెండింగ్ లో ఉందంట, దాన్ని ఖాళీ చేయించాలని కనుక్కోరమని అబ్బో, చెప్పారు. లక్కీ తగిలిన ఆదిరా. అవును. అయితే ఓ పని చేయరా, దాని రేట్ ఎంతో కనుక్కురా పోరా. అలాగే అన్న. ఎట్లా చెప్పినారా? దాని ఖరీదు ఎంత ఉంటుంది? 10 లక్షలన్న. అయితే ఉండు, ఒక నిమిషం ఉండు. 10 లక్షలు ఉంటుందంట. అబ్బా, 10 లక్షలు ఉంది రాడా? ఒరే రవిగా, నువ్వు పోయి 50,000 అడ్వాన్స్ అడగరా. అలాగేనా? అంత ఖరీదు ఉంది రాడా? అవునన్నా. అడ్వాన్స్ ఇచ్చావు 50,000? అంత ఇచ్చుకోలేనన్నా. అన్నా అంత ఇచ్చుకోలేడన్నా. అంత ఇవ్వలేడా వాడు? అవునన్నా. పోనీ 10 అడుగు. పోనీ 10,000 ఇవ్వగలవా? అంత ఇచ్చుకోలేనన్నా. 10,000 లేకుండా ఎందుకు వచ్చినవరా? అంత కూడా ఇచ్చుకోలేడన్నా. అరే హనుమాన్, అన్నా. నువ్వు పోరా. నువ్వు పోయి 5,000 అన్నాడుగా, పోరా. అలాగే అన్న. 5,000 అన్న ఉన్నాయా? అంత ఇచ్చుకోలేనన్నా. చల్. ఎందుకు వస్తారా బాయ్?
5,000 కూడా లేవంటన్నా. అరే 500 ఇమ్మనండ్రా. అలాగే. ఇచ్చేది పోద్ది, వీళ్ళందరికీ దావత్ ఇప్పిస్తున్నానని చెప్పిన. ఏరా 500 ఇస్తావా? అని తెచ్చుకోలేనన్నా. 500 లేకుండా ఎందుకు వచ్చినావురా? అని తెచ్చుకోలేడంటన్నా. ఈ గిరాకి తెచ్చింది నువ్వే కదా. అవునన్నా. ఏరా నీ అబ్బా, ఏమ్రా జేబులో కొందాలంటేవరా? లేవన్నా. వీళ్ళందరికి భోజనాలు పెట్టిస్తానని చెప్పిన. తెచ్చుకోలేనన్నా. మరి దేనికి వచ్చినావు నువ్వు? నీ అబ్బా అవులే లెక్కన పడుతున్నా. అరే శంకరన్న, శంకరన్న అంటే అవలాగన్లా కనబడుతున్నారా బిడ్డ? మళ్ళీ గనక ఏరియాలో కనిపిస్తే బొక్కలు చూర చూర చేస్తాను. నడువురా భయ్. పొద్దు నేను గిరాకి తెచ్చిండ్రా భయ్. నువ్వేగా తెచ్చింది? అవులాగాని పట్టుకొచ్చినావు. ఏం గిరాకులు తెస్తారా? సాయంత్రం ఎవరికి డబ్బులు లేవు భయ్. ఎవరినైనా చూడండి, ఏ సెంటర్ దొరికినండి. ఏంటిది? ఎక్కడికి వెళ్ళినా ఈ అమ్మాయి కనిపిస్తుంది. కొంపతీసి ఈ అమ్మాయిని మనం ఫాలో అవుతున్నావా, లేక ఆ అమ్మాయి మనల్ని ఫాలో అవుతుందా? ఏంటి, దేవుని దర్శనానికి వచ్చారా? కాదు, దేవి దర్శనం కోసం. ఇక్కడ నించుంటే దేవి మన దగ్గరికి రాదండి, మనమే వెళ్ళి దర్శించుకోవాలి. పదండి. ఏంటి ముందు నుంచి వెనక్కెళ్ళావు? అమ్మాయి ముందు నడవాలంటే నాకు కొంచెం సిగ్గుగా. వెనక నన్ను అనుసరించి నడుస్తూ ఉంటే నాకు అదోలా ఉంది. సరే మీ పక్కనే నడవమంటారా? పదండి. కళ్ళద్దుకోండి. ఏయ్, ఏం చేస్తున్నావు? ఓ సారీ. వస్తుంది వస్తుంది. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. హలో, ఇక చాలు, రావచ్చు. సరిపోతుందా? దర్శనానికి పదండి. దర్శనం అయిందిగా. ఎలాగా? ఇలాగే.
అంటే మీరు నన్ను చూడ్డానికి వచ్చారా? ఏడి తను? ఇంతలో ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళిపోయాడా ఏంటి? ఎక్కడికి వెళ్ళాడు? కనబట్లేదు. వెళ్ళిపోయాడో ఏంటో. ఇంతలో ఎక్కడికి వెళ్ళినట్టు? హలో, నా కోసమేనా? ఇంకేంటి చెప్పండి. ఏం చెప్పాలి? పోనీ నన్ను చెప్పమంటారా? మీరంటే నాకు ఇష్టం అండి. మిమ్మల్ని చూసిన మొదటి చూపులోనే మీ ప్రేమలో పడ్డాను. కాదే, మీరు బైక్ మీద నుంచి కింద పడ్డారనుకుంటా. ఓ, మీకు చాలా బాగా గుర్తుంది. అవును, మీ పేరేంటండి? మీరింకా తెలుసుకోలేదా? మీరు చెప్తే ఎలా ఉంటుందో తెలుసుకుందామని. దివ్య. మీ రూపానికి తగ్గట్టుగా ఉంది. అవును, మీ పేరు చందునా? మీకెలా తెలుసు? ఇంతకు ముందు ఒక ఆవిడ మా బాబు కనపడ్డాడా అంటూ అందరిని అడుగుతూ చందు చందు అని అరుస్తుంటే చిన్న వయసు అనుకున్నాను, కానీ పెళ్లి వయసు అనుకోలేదు. ప్లీజ్ ప్లీజ్, మా అమ్మని పంపించేసి వస్తాను. నువ్వేంటమ్మా మధ్యలో అడ్డంగా? ఆహా, గెడ్డాలు మీసాలు వచ్చాక అమ్మా నాన్న కూడా అడ్డమైపోతారేరా? సారీ అమ్మా, సారీ సారీ. అవును, ఎవర్రా అమ్మాయి? నువ్వెవరనుకుంటున్నావు? నీ లవ్వరా? అనుకో, అలాగే అనుకో. నాకు కొంచెం పని ఉందమ్మా, నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను. సరే, త్వరగా రా.
నేను వెళ్ళాలి. వెళ్ళాలా? సరే పదండి. మీరు మా అన్నయ్యని కలవండి. మీ అన్నయ్యనా? మా అన్నయ్యని. నేను కలిస్తే బాగుండదు. మా అమ్మ నాన్నను పంపిస్తాను. ఇంకా మంచిది. ఎంత ధైర్యం వీడికి! ఏంటి భయపడతావు? మీ అన్నీ చూడాలని. ఏం భయపడకు. అన్నయ్య చూస్తున్నాడు. నువ్వు వదులు. చెప్తే ఈయన వదులు. నువ్వు వదులు. ప్లీజ్. చెప్తే ఈయన వదులు. నీతో చిన్న పని నుండి వచ్చాను. ఏం లేదు, రెండు మూడు రోజుల్లో మంచి సమయం చూసి మీరు అప్పగించిన పని పూర్తి చేస్తాను. ఆ తర్వాత మీకు ఫోన్ చేస్తాను. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. నా మీద నమ్మకం లేదు సార్. ఆ నమ్మకంతోనే ఈ పని నీకప్ చెప్తున్నా. ఇక్కడ నుంచి మీ పల్లెలు ఉంటారు సార్. సరే వస్తా.
అయిపోయింది సార్, పని పూర్తయిపోయింది. కానీ మధ్యలో అమ్మాయి అడ్డం వచ్చేసింది, తప్పించలేకపోయాను సార్. అమ్మాయా? అమ్మ కళ 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 ఏమైందన్నయ్య? కళేదమ్మా బయటికెళ్ళిందే. బయటకెళ్ళిద్దా? ఏంటి అన్నయ్య ఏంటి ఇలా వెళ్తున్నాడు? అసలు ఏమైంది? ఏంటి అంత గట్టి గడిచినావు? కాలు పచ్చడి పచ్చడి అయిపోయిందన్న. ఒకడు బస్ టైర్ కింద పడి సపోర్ట్ చేయలేదు బే. ఇంకేమొస్తాడు చచ్చూరుకుంటే. ఏంటో కొలుపుతున్నావు? ఏం లేదు ఏం లేదు. జాలి జాలి ఒరే మురళి. అగో అన్న నవ్వాడు చూసావా? అన్న నవ్వాడంటే ఎటువంటి ఆడదైనా సరే వచ్చి ఐ లవ్ యూ చెప్పాల్సిందే. చల్. ఏంట్రా వచ్చేది? ముందు వాడు హైట్ చూసుకొని మాట్లాడమను. అన్న అది పొట్టోడు అంటుందన్నా. పొట్టి అన్నావంట? అవును అన్నాను. పొట్టి కదే, గుండెల్లో ఉన్న గట్టితనం చూడు. చూడు, నేను కనుసైక చేస్తే మంచి మంచి ఆడవాళ్ళంతా కౌగిట్లో వాళ్తారే, అటువంటిది నేను చూసి నవ్వినా రాలేదంటే నీ పని మలాయి బన్నే. అటువంటి గుమ్మడికాయ అయిన కత్తిపీటకు లోకివే, ఎటువంటి ఆడదైనా సరే అన్నకి లోకివే. మర్యాదగా అన్నకి ఐ లవ్ యూ చెప్పు. 2000 మంది ఉన్న ఈ బస్తీలో 100 మంది రౌడీ షూటర్లున్న ఈ గల్లీలో అన్న పేరు చెప్తే నువ్వేంటో మధ్యలో మామనే కొడతావా? ఎంత ధైర్యం నీకు? అన్న పేరు చెప్తే బస్తీ మొత్తం హాడల్. ఏంట్రా మీరు? చెప్పు తీసిందన్నా. చెప్పు తీసింది కాదు బే, మళ్ళీ ఇంకోసారి బస్తీకి రాదా బే? వచ్చినప్పుడు దాని పని జనక్ జనక్ పాయలు బాజే. మళ్ళీ చూసుకుందాం, ఇడుస్తాను రాదాని. దివ్య దివ్య ఏమైంది? చూడు, మా అన్నయ్యకి ప్రేమంటే అసలు ఇష్టం లేదు. మనం ఇద్దరం ప్రేమించుకున్నాం తెలిస్తే చంపేస్తాడు. మా అన్నయ్య నేను ఎదిరించలేను. నన్ను మర్చిపో, మరోసారి నన్ను కలవాలని చూడొద్దు. చూసావా అంకుల్, నేను చెప్పినట్టే మీ ఇద్దరు ఎలా దగ్గరయ్యారో. దగ్గరైన మాట నిజమే, కానీ ఇంతలో ఏమైందో ఏమో. నన్ను మర్చిపో అని, మా అన్నయ్య కుదిర్చిన పెళ్ళే చేసుకుంటానని, మా అన్నయ్యకి ప్రేమంటే ఇష్టం లేదని అంటుంది. ఏం జరిగిందో నాకు బాగా తెలుసు. రేపట్లోగా మీ ఇద్దరిని కలుపుతాను. నాతో రా, చెప్తాను.
వీడేంటి ఇప్పుడు వచ్చాడు? ఎవరు కావాలి? నా పేరు చందు. నేను మీ చెల్లెలు దివ్యని ప్రేమించాను. ఈ ఫోటోలో ఏముంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? ఒకసారి ఆవేశంలో తొందరపడి మూర్ఖత్వంతో 2 మనసులను విడదీసి ఒక చెల్లిని పోగొట్టుకుని ఆ బాధను అనుభవిస్తున్నాను. ప్రేమను అంగీకరించలేక చెల్లిని చంపుకున్నానని వీళ్ళకి తెలిసిపోయింది. ఆ విషయం బయటపెట్టక నా పెద్దరికానికి విలువనిచ్చారు. నా తప్పును గుర్తు చేసి అహంకార ఆవేశాలతో మసకబారిన నా కళ్ళను తెలిపించారు. ఇప్పుడు నేను కాదన్నా ఎదురు తిరుగుతారు. మళ్ళీ వీళ్ళిద్దరిని విడదీసి తప్పు చేయకూడదు. వీళ్ళని జంటగా చేసి ఆశీర్వదిస్తే జీవితాంతం నా కళ్ళ ముందే జీవిస్తారు. అందరిలో నా పెద్దరికం నిలుస్తుంది. వీళ్ళ ప్రేమ గెలుస్తుంది. జెంటిల్మెన్వే. అమ్మా దివ్య, ఇలా రా. ఇలా రా బాబు. నీ సెలక్షన్ బాగుందమ్మా. ఆల్ ది బెస్ట్. ఈ సంవత్సరం మీ జంట కలుస్తుందనే నమ్మకం నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. బాయ్ అంకుల్.